ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన గణనామములో మరొక మారు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటివరకు చాలా సమయం అయిపోయింది. చాలా విషయాలు మనం దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాం. వాటన్నిటి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చాలా క్లుప్తంగా ఒక 10 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత ముందున్న ఆరాధనలోనికి మనం పరుగులు పెడదాం. చాలా పనులున్నాయి, చాలా చోట్ల దేవుని కార్యం జరిగిస్తూ ఉన్నాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడినట్టు జ్ఞాపకము చేసుకునిరి. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడివైన తండ్రి, ఈ సమయంలో నాతోనూ నీ పిల్లలందరితోనూ మీరే మాట్లాడండి. నాయన, నీ బిడ్డలు అర్పించిన కానుకలు, అర్పణలు, దశమ భాగాలు మీరు అంగీకరించండి. ఈ వారంలో సాక్ష్యాలు చెప్పి వారి జీవితంలో మీరు చేసిన మేలులన్నిటినీ నీ సన్నిధిలో చెప్పుకున్నారు. ప్రార్థన అవసరతలు చెప్పుకున్నారు. వాటన్నిటినీ యేసు నామములో తీర్చండి ప్రభువా. అయ్యా తండ్రి, నాయన, ప్రతి సమస్యకు నీ దగ్గరే పరిష్కారం దొరుకుతుంది కనుక మీరే పరిష్కరించండి. ముందున్న కార్యములన్నింటిలో తోడుగా ఉండి దీవించి మమ్మల్ని పంపించమని యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో ఆసక్తి భక్షిస్తుందట. దేన్ని గూర్చిన ఆసక్తి? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రవచన వాక్కు కీర్తనకారుడైన దావీదు నోట ముందే పలికించాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది అని కీర్తనకారుడు గానం చేశాడు. దేవుని గూర్చిన ఆసక్తి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే ఈయన్నే తినేస్తుందంట. ఆసక్తితో ఏదో తినడం వేరు. ఆసక్తి కలిగి నేను కార్యం చేశాను, ఆసక్తి కలిగి నేను నడిచాను అండి. బారూకు అనేటువంటి ఆయన ఆసక్తి కలిగి గోడను బాగు చేసాడు అని రాయబడింది. అంటే దేవుని పని చేసేవాడికి ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేనివాడు దేవుని పని చేయకపోతేనే మంచిది. ఎందుకంటే అశ్రద్ధగా దేవుని కార్యం చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడు. అశ్రద్ధగా చేసి శాపగ్రస్తులు అవడం కంటే మొత్తం చేయకపోవడమే మేలేమో. ఒకవేళ ఏ పని చేసినా దేవుని కొరకు ఆసక్తితో చేయాలి. మన ముందు డిసెంబర్ మాసం అంతా మన ముందు వేచి ఉంది. సంవత్సరం అంతా సువార్త ప్రకటిస్తున్నాం. మనకున్న భాగ్యము, మనకున్న అవకాశం ఏంటంటే సంవత్సరంలో నెలకి 2, 3, 4 సువార్తలు చేస్తున్నామేమో, కానీ డిసెంబర్ నెలంతా సువార్త చేయడానికి అవకాశం దేవుడిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏమైనా మనకేమన్నా బ్యాంక్ నిల్వలు ఉన్నాయా? లేకపోతే తాతలు ముత్తాతలు సంపాదించినట్టు ఎకరాల పొలాలు ఉన్నాయా? ఒక్క ఎకరం భూమి కూడా లేనటువంటి, భూస్వామి లేనటువంటి సంఘం మన సంఘం. మన సంఘంలో ఎవరికి ఎన్ని ఎకరాల పొలం ఉంది అని అడిగితే ఎకరాలు ఏడిచారు. కొంతమందికి ఇంటికి స్థలమే లేదు అనే పరిస్థితి. మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ కూడా లేనటువంటి, ఎంప్లాయీ లేనటువంటి సంఘం మన సంఘం. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేడు, ఎకరాలు పొలం కలిగినటువంటి వాళ్ళు లేరు. అయినా సరే స్వార్థ ప్రకటించాలనేటువంటి మనసు, భారము కలిగి వేల రూపాయలు దేవుని పని కొరకు ఖర్చు చేయగలుగుతున్నామంటే అది దేవుడు మనలో పెట్టిన ఆసక్తే కారణం. దేవునికి స్తోత్రం.
ఈ ఆసక్తితోనే చాలామందికి ఆశ్చర్యం, ఒక వింత. యెహోవా ఏండి నన్ను నాకు ఇచ్చిన పిల్లలను ఒక వింతగా చేశాడు అన్నాడు. అలాగే నేనొక వింత, మీరొక వింత, మనమంతా ఒక వింతలా మారిపోయాం. ఆ పూటకు ఆ పూట సంపాదించుకుంటూ ఒక రూపాయి నిలవలేదు, అప్పు తప్ప అనుకునే పరిస్థితి ఉన్నప్పటికీ ఏ రోజు కోటానికి ఆగట్లేదు, ఏ ప్రాంతానికైనా పరిగెడుతున్నాం. పైగా వాతావరణం ఎలాగుందంటే భయంకరమైన చలి. చలిలో ప్రయాణం, చలిలో తిరిగి రావడం, ఆఖరికి అక్కడ కూర్చున్నప్పుడు కూడా చలే. చలికే చలేసింది కానీ మనకు చలేయట్లేదు. దేవునికి స్తోత్రం. చలిని చలో అంటూ మనం మాత్రం దేవుని పనికి జై అంటూ ముందుకు వెళ్తున్నాం. దీని అంతటికీ మూల కారణం ఏంటంటే లోపల దేవుడు పుట్టించిన ఆసక్తి. దేవునికి స్తోత్రం. తుఫాను వచ్చి, వరదొచ్చి ఊరంతా మునిగిపోయినా సరే ఈ వ్యసనం కలిగినోడు వెళ్ళిపోతాడు సారా కొట్టు ఎక్కడుందని వెతుక్కుంటా. ఏరా బాబు అని అంటే ఆడికి లోపల దాని మీద ఆశ. ఆ రాత్రి సమయంలోనో పగటి సమయంలోనో ఆ డ్రాప్ పడితే తప్ప పని జరగదు. దేవుడు నీకు తన పని కొరకైన ఆసక్తి నీ లోపల పుట్టించాడు కనుక ఆ పుట్టించిన ఆసక్తి ఏమవ్వాలంటే నిన్ను భక్షించే అంతవరకు ఎదిగిపోవాలి, కానీ ఆసక్తి విషయంలో సన్నగిల్లిపోవద్దు. ఏం చేస్తాం సార్, 2 రోజులు 3 రోజులు తిరుగుతాం, కానీ రోజు ఎక్కడ తిరుగుతాం, రోజు ఎక్కడ వెళ్ళగలుగుతాం, రోజు పరిచారం ఎక్కడ చేయగలుగుతాం, మేము ఒక్కలమైనా సంఘంలో అనేటువంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే నీ లోపల ఆసక్తి చచ్చిపోయినప్పుడు. ఆసక్తి హృదయంలో పొంగుతుందనుకోండి, వేకుజాముని పనికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వరకు పని చేసుకుని మధ్యాహ్నం నుంచి ఎక్కడ కూడుకుంది, అక్కడ నేనేం చెయ్యాలి, ఊరికినే కూటం టయానికి వెళ్తాను, వాక్యం టయానికి వెళ్తాను, కొంతమంది కేక్ కటింగ్ టైంకి వస్తారు. ప్రయాణ ఛార్జీలు వేస్ట్. కేక్ కటింగ్ ఆఖరి సమయంలో పెడుతున్నాం, ఇంకా కేక్ కట్ చేసిన తర్వాత ఎవరింటికి వాళ్ళు ఆ కేక్ ముక్క కట్టుకుని వెళ్ళిపోవడమే. రావడం వల్ల ఉపయోగం ఏముంది? 5:30 కనగానే 5 గంటలకల్లా ఇంటికాడ సిద్ధపడో, 4 గంటలకు సిద్ధపడో. ఈ నెలంతా మన స్కెడ్యూల్ మొత్తం మార్చుకోవాలి, మొత్తం మారాలి. ఉదయకాలం పనులన్నీ చక్కబెట్టిన మధ్యాహ్నం వరకు, ఉదయం 6 నుంచి 12, 1 గంట వరకు పని చేస్తే అది ఒక రోజు కూల్ అవుతుంది. అయిపోయింది పని. ఇక మధ్యాహ్నం ఫ్రీ. పని చేయడానికి వెళ్ళేటువంటి అవనస్తులు ఏం చేయాలంటే 3 గంటలకి 4 గంటలకి బయలుదేరి నేను నా వంతు నేను ఏం చేయాలి, ఏం చేయగలను అని ముందుకు అడుగేయాలి. అలా ఎప్పుడు వేయగలుగుతామంటే లోపల ఆసక్తి ఉన్నప్పుడు. ఆసక్తి సన్నగిలిపోయింది అనుకోండి, ఊరుకోండి సార్, ఎగిరెగిరి దంచిన అమ్మకి అదే కూలి, ఎగరకుండా దంచిన అమ్మకి అదే కూలి. అందరితో పాటు వెళ్ళి హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అన్న ఆ దీవెని వచ్చేస్తుందంట. పాస్టర్ గారు మొదట చెప్పారు, సామాన్ల దగ్గర కాపలా ఉన్నవాడికి, యుద్ధం చేసిన వాడికి ఒకటే జీతం అంట. ఇంటికాడ ఉండి ప్రార్థన చేసేస్తాను అనేవాడు కొంతమంది తయారవుతారు అలాంటి వాళ్ళు. అలాగే ఎందుకు అన్నారంటే లోపల ఆసక్తి పోయింది కాబట్టి. ఆసక్తి సన్నగిలిపోయినోడు ఎన్ని చెప్తాడు, వంకలన్నీ అండి. వంకలేక డొంకట్టుకుని ఏడిచాడని వెనకడికో సామెత ఉంది. ఎందుకురా డొంకట్టుకుని ఏడిచాడంటే ఏ వంక దొరకలేదు. రేపొద్దున నాకు జ్వరం వస్తుందేమో, రేపొద్దున చుట్టాలు వస్తారేమో, ఎల్లుండేమో, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే మొట్టమొదటి మూల కారణం లోపల దేవుని మీద ఆసక్తి సన్నగిల్లిపోయినప్పుడు ఇలాంటి వంకలన్నీ వస్తాయి. మన సంఘంలో దేవుని పని చేస్తున్న వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేయండి. ఎవరిని ఇంటర్వ్యూ చేసినా బయటికి బాగానే చక్కని పూల సొక్క ఉంటుంది, కానీ లోపల ఎన్నో కన్నాలు ఉంటాయి, ఎన్నో అప్పులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో నొప్పులు, ఎన్నో సమస్యలు. సమస్యలు లేవా? సమస్యలు ఉన్నాయి. సమస్యలు కనపడడం లేదు, దేవుని పని కనపడుతుంది. దేవుని కొరకు పరిగెత్తాలనిపిస్తుంది. ఎందుకనంటే గుండెల లోపల మండుతున్న అగ్ని అలాంటిది, గుండెల లోపల మండుతున్నటువంటి ఆసక్తి అలాంటిది.
మన ముందు నడిచిపోతున్నటువంటి దైవజనుడు ప్రవక్త ఓఫిరి గారిని మనం గురిగా పెట్టుకుందాం. ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనేక దేశాలు తిరిగి దేవుని పని చేశాడు దైవజనుడు. అయినా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఏనాడైనా ఆయన ఆగిపోయారా అంటే ఇబ్బందులు ఆయన ఇంకా రెచ్చగొడుతున్నాయి. దేవునికి స్తోత్రం. సమస్య దైవజనుణ్ణి, హృదయంలో ఆసక్తి కలిగిన వాడిని ఆపలేదు, అనగద్రొక్కలేదు. సమస్య మరింత బలీయంగా మార్చేస్తుంది. మీకు అర్థమయ్యేలా చెప్తాను. గాలి కలిగిన బాల్ని నేలనేసి ఎంత గట్టిగా కొడితే అంత పైకి ఎగురుతుంది. అదే గాలి లేని బాల్ కొట్టామనుకోండి, గట్టి కొడితే పగిలిపోద్ది. గాలి కలిగిన బాల్ని గట్టిగా కొట్టామనుకోండి, ఎంత గట్టిగా దాని మీద ఒత్తిడి చూపెడితే అంత పైకి లేస్తుంది. అలాగా పరిశుద్ధాత్మ అభిషిక్తుడైనటువంటి వ్యక్తి, గుండెల నిండా ఆసక్తి కలిగిన వాడు ఎంత అనగద్రొక్కాలని సమస్యలు చూసినా, సైతాను శక్తులు చూసినా ఇంకా రెచ్చిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరో ఒక ఆయన అన్నాడు, నువ్వు రెచ్చిపోకపోతే పుచ్చిపోతావట. అంటే సైతాన్ గడు పుచ్చిపోవాలంటే నువ్వు ఇంకా రెచ్చిపోవాలి. దేనికోసం? దేవుని పని చేయడానికి, దేవుని కొరకు ప్రయాణం చేయడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి. ఒక గంట ముందు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి, అమ్మ రండి, దేవుని మాటలు వినండి, ఈ మాట నిన్ను బాగు చేసే మాట అని ఆహ్వానించడం. స్త్రీలకు పని ఉంది, పురుషులకు పని ఉంది. బరువులు మోయాలి, సెట్టింగ్లు చేయాలి. కొంతమంది మహా తెలివైన వాళ్ళు ఏంటి తెలుసా, మాకు సౌండ్ పెట్టడం రాదంటే నీకు రాదంతే అండి, నా వల్ల కాదని ఎప్పుడు అనుకో అండి, నేను చెయ్యగలను. ఒకసారి చూస్తావు, నేర్చుకుంటూ ఇప్పుడు కొంపలు అంటుకుపోయింది ఏముంది. చేసేవాడు వెనకాల ఉండి చూస్తారు, కొంతమంది చూడరు. చూస్తే గౌక్కు నేర్చేసుకోవాల్సి వస్తుందని చెప్పి దూరంగా వెళ్ళిపోయి సెల్ ఫోన్ చూసు. ఏం లేదు, గుండెల్లో ఆసక్తి లేక. ఆసక్తి ఉంటే నీకు ఏదన్నా వచ్చేస్తుంది అంతే. ఆసక్తి ఉంటే జరగలేనిదంటూ ఏది లేదు. ఆసక్తి నిన్ను నడిపిస్తుంది. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి, పనికి మాలిన పాపకార్యాలను గూర్చిన ఆసక్తి కాదు. ఆసక్తి విషయంలో మాంద్యులు కావద్దన్నాడు. దేవుని పని విషయంలో, దేవుని ఇంటిని గూర్చినటువంటి ఆసక్తి కలిగి ఆటంకాలను అధిగమించి ముందుకు సాగిపోదాం. దేవుడు అటువంటి సామర్థ్యము, శక్తి, కృప మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. అందరూ లేచి నిలబడి దేవుని సన్నిధానంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు